హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరట్రితు. ఈనాటి మన పెరట్రితుల్లో భాగంగా హైదరాబాద్లోని షేక్పేట్కి వచ్చేసాం. షేక్పేట్లో ఉంటున్న నాగమణి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా నాగమణి గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకున్నాం. మరి ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా లెట్స్ గో. నాగమణి గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం అండి. సో క్రితం ఎపిసోడ్లో మీ మిద్దె తోటని చాలా మొక్కలు మాకు పరిచయం చేశారు. ఈనాటి ఎపిసోడ్లో కూడా మిగతా మొక్కల్ని పరిచయం చేసుకుందాం. అలాగే మరి మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ కూడా మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక సెగ్మెంట్స్ మనం స్టార్ట్ చేస్తాం. సో మరి ఈనాటి ఎపిసోడ్లో మరి మా ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఇది చూడండి, ఇలా వైలెట్ ఫ్లవర్ ఉంటుంది. సో ఇది చూస్తే మీకు ఇది ఆయుర్వేదం క్లూ కూడా ఇస్తున్నాను. ఆయుర్వేదంలో దీన్ని చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో మీరు ఇది గెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇది గెస్ట్ పువ్వు అట్ ది సేమ్ టైం ఫ్లవర్ అండ్ ఆ లీఫ్ చూడండి, చూసి ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్ చేస్తారు అంట. నాకు చెప్పారు ఆల్రెడీ, అది హెయిర్ కి కూడా మంచిదంట. ఇంతకంటే గొప్ప క్లూ ఇవ్వలేను. సో కాబట్టి చూడండి, గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎడిటింగ్ లో మేము రివీల్ చేస్తాం. ఓకే ఓకే అండి. సో తోటలోకి ఎంటర్ అయిపోదాము. సో ఇది కూడా చూడండి, ఇది కూడా ఆర్నమెంటల్ ఇట్లా మామూలుగా షో. ఈ ఎల్లో ఫ్లవర్స్ మాకు ఒకసారి నర్సరీకి వెళ్ళినప్పుడు బాగా నచ్చింది. ఓకే, నర్సరీకి వెళ్ళినప్పుడు ఫ్లవరింగ్ ఉండి ఏదైనా మా ఇంట్లో లేకపోతే ఒక్క ప్లాంట్ అయినా తీసుకోకుండా రామండి. సో నర్సరీకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అది ప్లాంట్ దానికి కాయ కానీ పువ్వు కానీ ఏదైనా ఉంటేనే తీసుకుంటాను తప్పితే నార్మల్ గుల్ ప్లాంట్ ఏది చాలా మంది ప్రిఫర్ చేయరు. నాకు అంటే మనకి అది తెలిస్తే మనకు కావాలి అనుకుంటే తెస్తాం. కొన్ని మొక్కలు వాళ్ళు ఇచ్చేస్తారు కానీ అది ఏ మొక్క తెలియదు. ఇంటికి వచ్చాక వాడు అన్న మొక్క అది కాకుండా ఉంటే ఒక్కోసారి అలా కూడా ఇంకా ఆబ్వియస్లీ మనం ఓకే ఇది కరెక్ట్ అదే మొక్క మనం అనుకున్న మొక్కనే పెడుతుంటాం. ఓకే ఫైన్ అండి. ఇవి రెండు అలా నచ్చి తెచ్చుకున్నాం. ఫ్లవరింగ్ చూసి బాగా అనిపించింది. మొక్కల మధ్యలో పెట్టినా కానీ కరివేపాకు వచ్చేసింది, కిందంతా వస్తాయి. అవి తీస్తూ ఉంటాను, అవే వాడుతాను ఎక్కువ. అవే పడి వచ్చేసాయి. దీన్ని తీస్తాను, అయినా కానీ కింద నుంచి కూడా పిలకలు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. సో ఇక్కడండి ఇది మందార చెట్టు అండి. అయితే దీనికి బాగా తెగులు వచ్చేసింది. సో దీనికోసం ఏం చేస్తున్నాం అంటే అన్నము మిగిలింది ఒక నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక 20 days అలా ఉంచేసి బాగా స్మెల్ వస్తుంది. అప్పుడు కొడితే కనుక ఇది చనిపోతుంది. ఓకే. సో మందారకి తెగుల్లాగా వచ్చింది, వైట్ తెగులు వచ్చినప్పుడు అదే రెమెడీ అండి. ఓకే, అన్నం నీళ్ళలో పోసి 20 days మూత పెట్టేస్తే బాగా స్మెల్ వస్తుంది. అది తీసుకుని దానికి వాటర్ కలుపుకుని అది మొక్కలకు స్ప్రే చేసుకోవాలి. చేస్తే కొంచెం ఇప్పుడు అది తగ్గి ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయండి. యాక్చువల్ గా బంతి చెట్టు ఉంటే కూడా తెగులు రాదు అంటారు కానీ కొద్దిగా వస్తుంది. దీంట్లో బంతి చెట్టు కూడా వచ్చింది. ఇది కొద్ది రోజుల్లో ఇంకా మొగ్గలు అవి వచ్చే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు. ఇదైతే సో ఇది కూడా కొద్దిగా ఏంటంటే పెస్ట్ కంట్రోల్ లాగా కొద్దిగా పనిచేస్తుంది. కానీ ఇలా మీరు ప్రూనింగ్ చేస్తారండి ఫస్ట్? దీనికి బాగా కొమ్మలు అవన్నీ కట్ చేసి ప్రూనింగ్ చేసి. సో మందార చెట్టుకి ఏంటంటే మనకు ఒకసారి వైట్ తెగులు వస్తూ ఉంటుంది. దానికి ఏం చేయాలి అంటే 20 రోజులు మన రైస్ ని వాటర్లో వేసి ఒక 20 days నానబెట్టాక కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది, కొద్దిగా స్మెల్ వస్తుంది. అప్పుడు దాన్ని తీసి ఇక్కడ స్ప్రే చేయాలండి. అంటే ఎట్లా స్ప్రే బాటిల్లో వాటర్ ఇది కలిపి పోసుకుని అది స్ప్రే చేసి వడకట్టి పోసుకుంటే రైస్ ఎంత రేషియోలో కలుపుకోవాలండి? అది 1:5 అలా కలుపుకుని. ఇది లిక్విడ్ గానే ఉంటది. దానికి ఇంకొక 5 times అలా వాటర్ కలుపుకుని స్ప్రే చేస్తే ఇదంతా పోతుంది. అదే కొంచెం రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. ఒకసారి చేస్తే పోయిందని వదిలేస్తే మళ్ళీ రెగ్యులర్ గా ఒక ఆల్టర్నేట్ డేస్ 2-3 days ఒకసారి అలా పోయే వరకు చేసుకుంటూ ఉండాలి. బేసిక్ ఏంటంటే డైరెక్ట్ కొడితే కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కకు కూడా ప్రమాదం. అందుకని ఎగ్జాంపుల్ ఒక లీటర్ అయితే లీటర్కి ఒక 5 లీటర్ల నీళ్ళు కలుపుకుంటే కొద్దిగా డైల్యూట్ అవుతుంది. దాన్ని డైరెక్ట్గా ఆల్టర్నేట్ డేస్ మనం స్ప్రే చేస్తే ఈ వైట్ ఉన్నదంతా కూడా
ఇది అయిపోతుంది. ఓకే, సో ఇట్లా ప్రూనింగ్ చేస్తూ కూడా మంచిది యాక్చువల్గా. వస్తున్నాయి ఆల్రెడీ ప్రూనింగ్ చేస్తే వస్తున్నాయి, చిగుర్లు వస్తున్నాయి. అదే అండి మొక్క చెప్పాను కదా ఇందాక కూడా, మనం ఏం చేసినా అది మళ్ళీ నేను వస్తాను, నేను ఉంటాను మీతోనే అంటున్నా. ఇది మల్లె చెట్టు అండి, ఇట్లా లేయర్స్ లేయర్స్ గా పూస్తుందండి. ఇది 8 లేయర్స్ వస్తాయి దీంట్లో. 2 days ఉంటది ఈ ఫ్లవర్. ఇప్పుడు 8 లేయర్స్ ఉంటది. ఫ్లవర్ కూడా ఇవాళ పూసింది ఇలా ఉంచినా రేపు కూడా ఇలాగే ఉంటది. 2 days ఉంది. మామూలుగా మళ్ళీ 1 dayనే అంటారు కదా, కానీ ఇది 2 days ఉంటది. సమ్మర్ కాదు, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇయర్ అంతా పూస్తుంది. ఈ మధ్య ఇది వరకు ఓన్లీ సమ్మర్ పూసేవి. ఇంకా చిన్న చిన్న మొగ్గలు కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు దీనికి. ఇది కూడా ఇప్పుడు అంటే సమ్మర్ గా, ఇప్పుడు యాక్చువల్ మళ్ళీ చెట్టు సమ్మర్ లోనే వస్తాయి అనుకుంటాం. బట్ ఇది జాన్ నుంచి మొదలవుతుంది, అక్టోబర్ నవంబర్ వరకు కూడా వస్తున్నాయి మొగ్గలు ఈసారి 2-3 సార్ల నుంచి. జాన్ నుంచి మొదలు అక్టోబర్ నవంబర్ అంటే ఒక 2 నెలలు గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తుంది. మనం నేను ఒక్కొక్కసారి కొమ్మలు ఏం కట్ చేస్తామని నాకు కొంచెం మనసు ఒప్పదు కట్ చేయడానికి. అయితే అదే మొగ్గలు తెచ్చేసుకుంటది. గార్డెనర్స్ అంత జాగ్రత్తగా చూసుకుంటారు అన్ని. ఇది వామ్ అండి, వాము వెరిగేటెడ్ వర్షన్ అండి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. సో వెరిగేటెడ్ చివరి కలర్ మారుతుంది. నేను అది యాక్చువల్ గా మనీ ప్లాంట్ కూడా ఇదే ఉంటది అలా అనుకుని పెట్టేస్తే ఇది వామ్ అయింది. వామ్ వెరిగేటెడ్ అన్నమాట. ఓకే, బాగుంటది ఇది కూడా టేస్ట్. అది మేము ఇది చట్నీ చేస్తాం. చట్నీ చేస్తాం. ఓ రెగ్యులర్ గా కట్ చేసి మామూలుగా ఏ చట్నీలు ఎలా చేస్తామో అలాగే ఏం చేసుకుని చట్నీ చేసుకోవచ్చు. అది వెరిగేట్ అట్లా ముట్టుకోగానే వామ్ స్మెల్ మంచిగా వస్తుంది. అందులో వామ్ అంటే మనకు గ్రీన్ గా ఉంటుంది, వెరిగేటెడ్ ఎడ్జ్ లో వైట్ కలర్ వచ్చింది. అందులో ఒక రకం అన్నమాట. సో అది చట్నీ కూడా చేసుకోవచ్చండి. చట్నీ కూడా మామూలుగా మనం వేరే వెజిటబుల్ చట్నీస్ ఎలా చేసుకుంటామో అలా ఇది కూడా చట్నీ చేసుకుంటే కూడా బాగుంటదండి. వామ్ బజ్జీ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. వామ్ తోటి బజ్జీ వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. ఇది గన్నేరు అండి. ఇది గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఇలా బాగుంది అని తీసుకొచ్చాం అనమాట ఒకసారి. సో గన్నేరులో కూడా రకాలు ఉంటాయి కదా, చాలా కలర్స్ ఉంటాయి, ముద్దు ఉంటాయి, సింగిల్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఇది మాత్రం నేను ఒక చిన్న ఈ చెట్టు మా ఆఫీస్ లో ఉండేది, దాని పక్కన పిలకలు వస్తూ ఉంటే తెచ్చుకోవాలి. బయట ఎప్పుడు చూడలేదు నేను. 100 వరహాలు అంటారు ఇది. నాకు ఇది చూసినప్పుడు ఇది లేదు, ఇది కావాలి, కామన్ కాదు ఇది అని ఒక చిన్న పిలక తీసుకొచ్చాను. అది ఇప్పుడు చక్కగా ఫ్లవర్స్ వస్తూ ఉంది. ఎన్ని రోజులు పెట్టింది? ఇది 3 years అయిందండి. 3 years అయింది. అంటే ఇప్పుడు మన 100 వరహాలనే చిన్న పిలక తెచ్చి పెట్టినా వస్తుంది. కింద ఇప్పుడు దీని పక్కనే చిన్న చిన్న పిలకలు వస్తాయి మొక్కకి, అవి తీసుకొచ్చి పెట్టుకుంటే నేను ఒక చిన్న పిలక ఇంత తీసుకొచ్చి పెట్టాను. టైం పట్టింది, 1 year పట్టింది, కానీ అది గుర్తు అనమాట. మీ ఆఫీస్ లో ఉండిందండి? ఆఫీస్ లో గ్రౌండ్ లో పెద్ద చెట్టు ఉండింది. వాళ్ళని కొమ్మిస్తారా అంటే అన్నారు. పిలక వచ్చినప్పుడు అలాగూ చనిపోతూ ఉంటాయి చిన్న పిలకలు, ఎవరు పట్టించుకోరు యాక్చువల్గా. సరే నాకు అనిపించింది నేను తీసుకెళ్ళి దీన్ని బతికిస్తాను అని తెచ్చుకున్నాను. సో అంటే ఎందుకంటే నాకు అదే ఈ గార్డెనర్స్ ఎక్కడున్నా సరే హెసిటేట్ అవ్వరు. ఏదన్నా కావాలి మొక్క కోసం అన్నప్పుడు హెసిటేట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఏదో దాన్ని ఏదో ఇచ్చేట తీసుకొచ్చి మళ్ళీ బతికిస్తున్నాం కనుక దాంట్లో హెసిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సూపర్. కొంచెం ఫీలింగ్ ఉంటుంది తెచ్చుకోవాలా వద్దా అని, కానీ చెయ్యి ఊరుకుంటుంది. తెచ్చి దాన్ని ఒక ఫ్లవర్ చూస్తే మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఇవి మందారాలేనండి. అన్ని వెరైటీలు ఉన్నాయి. వైట్ ఉంది, రెడ్ ఉంది, థిక్ రెడ్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ఫ్లవర్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయితే ఒకటి గోల్డ్ కలర్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. చాలా ఫ్లవర్. సింగిల్ ముద్ద మందారం కాకుండా సింగిల్ ఉన్నాయి, బాగా పూలు పూస్తాయండి. ముద్దవి కొంచెం తక్కువ నెంబర్ లో వస్తాయి. రెక్క మందారంలో అయితే మీకు బాగా పూలు ఒక్కో రోజు 10-15 కూడా పూసేస్తాయి. అదే ముద్దవైతే 5-6 అలా. మీరు ఏం చేస్తారండి? ఇప్పుడు చాలా మంది గార్డెనర్స్ అయితే మొక్క పువ్వు రాగా తీయరు, కొంతమంది. మేము కూడా తీయమండి. ఈ మల్లెపూలు లాంటి పాడవుతాయి కాబట్టి అవి కట్ చేసి దేవుడికి పెడతాను, కానీ వేరే పూలు అవసరం లేదు అసలు. ఏ పువ్వు తీయం. గులాబీలు కానీ అసలు చెట్టు మీద ఉంటాయి, చెట్టుకే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 100 వరాలు కూడా అట్లనే ఉండిపోయాయి. తీయరు అసలు. మాక్సిమం చెట్ల మీదనే ఉన్నాయి. ఉంచేస్తామండి. చెట్ల మీదనే బ్యూటిఫుల్ గా ఉంటాయి. సూపర్. ఇది 100 వరహాలు పింక్ అండి. ఇది కొన్నాము ఇది.
నూరహాల్ పింక్. సో అలాగే మీ దగ్గర చూస్తే నేను అన్ని కుండీలు అన్ని కూడా ఈ కర్డ్ బకెట్స్, పెయింట్ బకెట్స్ అవన్నీ పెట్టేసుకున్నాను. మా ఇంటికి కలర్ వేసినప్పుడు వచ్చిన డబ్బాలన్నీ కడిగేసి వాటికి హోల్స్ పెట్టేసుకొని దాంట్లోనే మొక్కలు చాలా పెట్టాము. ఇవేమో క్యాంటీన్ లో కర్డ్ డబ్బాలు వాళ్ళు తీసుకెళ్ళి అమ్మేసుకుంటారు. ప్లాస్టిక్ అలా వేస్ట్ చేయడం ఎందుకు, రీయూజ్ చేసుకోవచ్చు కదా అని అవి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాటిలో పెట్టేస్తాం అనమాట మొక్కలు. అందరూ మోస్ట్లీ కొనడం మాత్రం మట్టివే కొంటాను. చాలా వరకు కొన్నవి ఏమైనా ఉంటే అవన్నీ మట్టివే ఉంటాయి. ఓకే ఓకే. సో ఎందుకంటే బేసిక్గా చాలా మంది గార్డెనింగ్ చేయాలంటే కాస్ట్లీ అనుకుంటారు. బట్ ఓకే ఫైన్, మినిమం అంటే మరీ అంతా కాకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మొక్కలు కొనాలి అని కాదు, ఎక్కడన్నా ఉన్నారు ఎవరైనా మొక్కలు మనకి ఇస్తున్నారన్నా తీసుకోవచ్చు. కొన్ని కొన్ని నర్సరీలలో ఒకసారి ఫ్రీగా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, అక్కడ కూడా తెచ్చుకోవచ్చు. మన దగ్గర లేని మొక్కలు మనము తెచ్చుకోవచ్చు, మన దగ్గర ఉన్నవి మనం వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అండి. అలాగే సీడ్స్ మీరు సేవ్ చేస్తా అన్నారు కదా, ఏమేమి సీడ్స్ సేవ్ చేస్తారు? నేను ఎక్కువగా లిల్లీ సేవ్ చేస్తానండి. లిల్లీస్ బాగా, ఎందుకంటే అవి చాలా వస్తాయి. ఒక పువ్వు నుంచి ఒక 20-30 సీడ్స్ వచ్చేస్తాయి. సో అవి సేవ్ చేస్తాను. ఈ కాయలు ఏమైనా కాసినప్పుడు అవి కూడా కొన్ని సీడ్స్ వస్తే అవి ఒకటి ఉంచుతాను డ్రై అవ్వడానికి. అది మాత్రం ఇట్లా సీడ్స్ అంటే ఎవరన్నా అడిగితే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటా. ఎవరన్నా అడిగినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ప్లేస్ ఉంది అంటే మీరు ఇది పెట్టుకోండి అని అలా కూడా ఇస్తుంటారు. ఫ్రెండ్స్ అయిపోతాం, గార్డెన్ అనగానే అందరు ఫ్రెండ్స్ అయిపోతాం. యాక్చువల్గా మా ఇంట్లో ఈ మొక్క లేదు అంటే వాళ్ళ ఇంట్లో ఉంటే సరే తీసుకెళ్ళండి అని ఇస్తారు. నేను కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి మా వారు కూడా ఏదైనా బోన్సాయి చేసిందైనా సరే, మామూలు మొక్క అయినా సరే, లేదు మా ఇంట్లో డబల్ ఉంది అంటే ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనం అలా ఇచ్చుకుంటేనే అది స్ప్రెడింగ్ చేసుకోవాలండి, మనమే చేసుకోవాలి. ఎందుకంటే గ్రీనరీ పెరుగుతుంది, గ్రీనరీ పెరగాలి కదా. లేకుంటే మన దగ్గరే మన వరకు ఉంటాను కాదు. ఇది వైట్ గన్నేర్ అండి, ఇది కూడా చాలా బాగుంటది. ఇది కూడా సింగిలే. పక్కన ఇది ఇప్పుడు ముద్ద అండి, ఇది రెడ్, ఇది ముద్ద గన్నేరు. ఇవి కూడా ఫ్లవర్స్ వస్తే చాలా బాగుంటాయి. గన్నేరు ఎప్పుడు పూస్తూనే ఉంటది, బాగుంటది. వైట్, మూడు రకాలు, 3 ఉన్నాయి. ఇదండి ఇంకా మేము కొద్దిగా ఏజ్ పెరుగుతుందని కొంచెం తగ్గిస్తున్నాము. అది స్టేబుల్ గా ఉంటాము, అటు ఇటు వెళ్తాము పిల్లల దగ్గరికి అలా అనేసి కొంచెం తగ్గిస్తున్నాం. లేకపోతే ఇంకా ఓపెన్ చేసేదాన్ని నేను కూడా. సో ఎక్కువ మళ్ళీ పెట్టి చూసే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. బాగా రెగ్యులర్ మెయింటైన్ చేసే మొక్కలు కాకుండా కొద్దిగా స్టేబుల్ గా ఉండేవి. స్టేబుల్ ఇవన్నీ అవే ఉంటాయండి, వీటికి పెద్ద మనం చేయాల్సింది ఏమి ఉండదు. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్, ఇలాగే ఉంటది. ఇది కూడా నర్సరీ నుంచి తెచ్చాము, బాగా అనిపించింది. కొంచెం వర్షాలు వచ్చాయి కాబట్టి చిగుర్లు వచ్చేస్తాయి. మల్లె చెట్టు కూడా కట్ చేసినప్పుడు కొమ్మలు గుచ్చేస్తూ ఉంటాను. కట్ చేసిన అవే గుచ్చేస్తే అవి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసి. మల్లె చెట్టు ఎట్లా ఎడ్జ్ కట్ చేసి కొంచెం చెక్కేసి పెట్టాలండి. అదే వచ్చేసింది. ఇప్పుడు ఆ చెట్టు ఇది మొగ్గలు వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది ఫ్లవర్ చాలా బాగుంటది. ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి బాగా పూస్తుంది. దీనికి తెగులు వచ్చేస్తుంటది, కొంచెం దానికి కూడా స్ప్రే చేసుకుంటాం. ఆర్నమెంటల్ ప్లాంట్ అనేది కూడా అందరు అదే అంటారు, మీ ఇంట్లో తినే వాటికన్నా చూడడానికే ఎక్కువ బాగుంటాయి, ఎక్కువ గ్రీనరీయే పెడతారు అంటే మాకు అది బాగా నచ్చింది. ఇది పైప్స్ అన్ని ఊరికే ఉంటే వేస్ట్ ఎందుకని దానికి పెయింటింగ్ వేసి కింద సిమెంట్ తో కవర్ చేసి ఇలా పెట్టారు. మా హస్బెండ్ చేస్తారు. అవసరం లేకుండా ఈ క్రియేటివిటీ అంతా మీ హస్బెండ్. ఓకే, దీనికి పెయింట్ వేసి. ఇది ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్. అక్కడ చాలా ఉన్నాయి, ఇవి చాలా వస్తాయి. మొన్న ఎవరికో ఇచ్చాను నేను, అసలు ఇచ్చిన విషయం కూడా మర్చిపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంది, చాలా బాగుంది అంటే మీరు ఇచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బాగా అనిపించింది. ఇలా వచ్చేసింది వాళ్ళ ఇంట్లో కూడా. అది చూసి వాళ్ళు అంటారు ఇది మీ ఇంట్లోది అంటే సరే స్ప్రెడ్ చేయండి మీరు కూడా. మనం ఏదైతే మనం మొక్కిస్తామో అది చాలా చక్కగా వచ్చినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. అది ఇంకోటి వాటర్ క్యాన్లలో పెట్టేస్తారు. ఇది ఇంకా కొన్ని అప్పుడు మామూలుగా క్యాన్స్ తెప్పించేవాళ్ళం, వేస్ట్ గా ఉంది, వాళ్ళు తీసుకెళ్ళమన్నారు. సరే అని ఇంకా దాంట్లో కూడా మొక్కలు ఇవి పెట్టారు. సో అలాగే మొక్క పెట్టేటప్పుడు ఏమేమి మీరు ఇది ఇస్తారు, ఏమేమి పెడతారు మొక్క పెట్టేటప్పుడు? బట్ అందులో సాయిల్ మామూలుగా వర్మి కంపోస్ట్ వేస్తాము. తర్వాత మట్టి అది కలుపుకుంటామండి ముందే, కొంచెం ఎరువు, కొంచెం వర్మి కంపోస్ట్, మట్టి 3 కలిపేసుకుని
కింద హోల్ పెట్టి హోల్ మీద ఈ పెంకులు ఉంటాయి కదా పగిలిపోయిన కుండీలువి, సో అది పూడిపోకుండా పెంకు పెడతాము. పెంకు మీద ఇవన్నీ కలిపింది పెట్టి మొక్క పెడతాము, అప్పుడు బాగానే ఉంటుంది. అచ్చా, అంటే మాక్సిమం కొన్ని మొక్కలు ప్రాపర్ గా ఉండట్లేదు, తొందరగా ఇదైపోతుంది అంటే ఏంటంటే హోల్ పెడతాం కానీ హోల్ పూడిపోతూ ఉంటుంది, అది వాటర్ నిలిచిపోయి మొక్క కుళ్ళిపోతూ ఉంటుంది. మనం వెంటనే అది చూసుకుని తీసేసి మళ్ళీ రీప్లాంట్ చేసుకోవాలి. అదేంటంటే వాటర్ ఫ్లో లేక వాటర్ స్టాగ్నేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది మొక్కకి వాటర్ ఉండి కుళ్ళిపోతుంది. సో అందుకని ఆ పెంకులు పెడితే ఏంటంటే కొద్దిగా ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఆ పెంకు మొత్తం వాటర్ అక్కడ హోల్ని క్లోజ్ చేసే అవకాశం లేకుండా స్టాప్. అందుకే పగిలిన కుండీలు ఒక దగ్గర పెట్టి పగిలిన కుండీలు మొత్తం తీసుకోకుండా చిన్న చిన్న చేసి చివర్లో పెట్టేస్తే కూడా అట్లా హెల్ప్ అవుతుంది. రైట్. సో ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ ఇవేనండి స్నేక్ ప్లాంట్స్. సో ఆక్సిజన్ అటు సైడ్ కొంచెం ఒక కరేపాకు ఇంకొకటి పెట్టాము కుండి. ఇది చూసారు కదా గ్రీన్ గా, ఇది టీలో వాడుతూ ఉంటాము. లెమన్ గ్రాస్ డ్రై అయినా కూడా మనం కట్ చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు. లెమన్ గ్రాస్ ఇంకా మంచిది అంట, శంకు పూలు ఇవన్నీ కలిపి. శంకు పూలు కూడా టీకి మంచిది అన్నారు. మా ఇంట్లో చాలా ఉండేవి, ఇప్పుడు తగ్గాయి. దానిమ్మ కూడా ఊరికే అదే వచ్చిన మొక్కను పోనీయం కదా, అలా వచ్చిందే ఈ కుండీలో పెట్టేస్తాం అనమాట. సీడ్ లో వచ్చింది, అలా దాన్ని పెట్టాము. అప్పుడప్పుడు కాయలు వస్తాయి. సో ఇప్పుడు ఎన్ని రోజులు ఏంటండి ఇది వచ్చి? ఇది 2-3 years అయిపోయింది. వచ్చిందండి ఒక క్రాప్? 2-3 వచ్చాయి, ఎక్కువ ఏం రాలేదు, బట్ దానికి ఎరువు సరిపోవట్లేదు అనుకుంటా. సో ఈ ఫ్రూట్స్ కి ఏమేమి ఇస్తారండి ఎరువు అంటే? మనం ఇంట్లో అన్ని ఇవేనండి, కిచెన్ వేస్ట్ నుంచి వచ్చింది, లేకపోతే ఆవు పేడ ఒకటి తెప్పిస్తాను, అన్ని కలిపి ఇచ్చేస్తూ ఉంటాం. సో ఆవు పేడ అని అందరు అంటూ ఉంటారండి. ఆవు పేడ అంటే మనం తీసుకొచ్చాక దాన్ని ఎట్లా ఫస్ట్ ఎండాలండి, అది డ్రై అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకోవచ్చు. లేకపోతే పురుగు ఉంటుంది డ్రై అవ్వకపోతే, దానికోసం మనము ఎండాక మంచిగా డబ్బాల్లో పెట్టుకుంటాము. పెట్టుకుని మొక్కలు రీప్లాంట్ చేసేటప్పుడు అలా మనం మళ్ళీ మట్టిలో కలిపేసి వేసేస్తూ ఉంటాం. లేకపోతే సైడ్ నుంచి కొద్దిగా తీసి సైడ్ లో కూడా వేసుకోవచ్చు. సైడ్ కొద్దిగా తీసేసి మట్టి ఇది వేసి పైన మట్టి. యాక్చువల్ గా అయితే కొంచెం ఫ్రీక్వెంట్ గా వేసుకుంటే మంచిది. మంత్ అలా వేసుకుంటే మొక్కలు బాగా గ్రోత్ ఉండి ఫ్రూట్స్ రావడం, ఫ్లవర్స్ రావడం బాగా జరుగుతుంది. కొంచెం బద్దకిస్తే మాత్రం కొంచెం మళ్ళీ డల్ అవుతాయి, అప్పుడు వెంటనే మళ్ళీ వేసుకోవాలి. సో ఇదండి, ఇదేం ప్లాంట్? ఇది కూడా ఇది ఏదో పామ్ అంటారండి. ఇది ఇలా పెరుగుతూనే ఉంటది. కింద ఇలా మీకు బోన్సాయి లాగా ఇది రూట్ లావుగా అవుతూ ఉంటుంది. మనం కుండీలో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా బోన్సాయి అయిపోతుంది. కింద ఉంటే బాగా ఈ పాటికి చాలా పెద్దది. ఇది యాక్చువల్లీ ఏజ్ వైజ్ 6-7 years పైనే ఉంటది. కుండీలో ఉండడానికి ఇలా ఉంటుంది. ఎందుకంటే మనం భూమిలో పెడితే అది ఇప్పటికి పెద్దగా 2-3 floors 2 floors 1 floor దాటేది. ఓకే, నాకు మనకి ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాము. సో ఈ చెట్టు చూపించాము, ఇట్లా ఈ కలర్ లో ఉంది, ఈ పువ్వు చూసి గెస్ చేయండి అన్నాము. ఆయుర్వేదంలో యూజ్ చేస్తాము, హెయిర్ కి స్పెషల్ గా యూజ్ చేస్తాము అని చెప్పాము. సో ఆన్సర్ చెప్తారా? ఇది కేశవర్ధిని అంటారండి. కేశవర్ధిని. ఇది ఫ్లవర్ మనము ఆయిల్ లో బాయిల్ చేసుకుంటే హెయిర్ కి చాలా మంచిది, హెయిర్ గ్రో బాగుంటుంది. అంటే ఈ మధ్య కాలంలో టీవీలో యాడ్స్ కేశవర్ధిని అది ఇది ఏదైనా అంటూ ఉన్నాము. సో ఇది డైరెక్ట్ గా ఆయిల్ లో బాయిల్ చేసుకుని హెయిర్ కి వాడితే మంచిది అనమాట. ఈ మధ్య కాలంలో చాలా మందికి అవసరం, ఈ పొల్యూషన్ కి జుట్లు ఊడిపోతున్నాయి. సో సో ఫ్లవర్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా అట్రాక్టివ్. ఇంకా ఇది విచ్చుకోలేదు, మొగ్గగా ఉంది, విచ్చుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ 4 ఉన్నాయి, అట్లా కొంటాం వస్తూనే ఉంటాయి. సూపర్. ఆన్సర్ ఇస్ కేశవర్ధిని. ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది 2-3 years అయింది. 2-3 years. ఇవి ఇంకా ఇది ఈ ప్లాంట్ నేను పెట్టి, కానీ ఇది ఇందులోదే కాదు, ఇలా
అదే పడిపోయి వచ్చేస్తూ ఉంటాయి, కొన్ని ఇచ్చేస్తూ ఉంటాము, ఇంకా మిగిలిన మన ఇంట్లో అలా ఉండిపోయి. ఇప్పుడు దీని వాల్యూ తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంతకుముందు వాల్యూ తెలియనప్పుడు వదిలేస్తారు, కానీ ఇప్పుడు హెయిర్కి అంత చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ అందరూ యూజ్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆన్సర్ చేసేవారిని. మంచి మొక్కను మాకు పరిచయం చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.